ప్రపంచం మొత్తం 5G యుగంలో దూసుకుపోతున్న ఆ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఆ ప్రజలు మాత్రం దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. తాగేందుకు గుక్కడి నీళ్లు లేక, చదువుకోవడానికి బడి లేక, కనీసం రోడ్డు సౌకర్యం లేక, బ్రతకడానికి కనీస వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నారు. 50 ఏళ్లుగా క్వారీల్లో రక్తాన్ని చెమటోడుస్తున్న కష్టజీవులు నేటికి చీకట్లోనే మగ్గుతున్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లాలోని వలస గిరిజనుల కన్నీటివేతపై టీవీ9 స్పెషల్ స్టోరీ చూద్దాం. విజయవాడకు కూతవేటు దూరంలో జీవిస్తున్న వలస జీవుల బతుకు కష్టాలు. దాదాపు 30-40 సంవత్సరాల క్రితం ఒరిస్సా నుంచి ఇక్కడికి వలస వచ్చినటువంటి వలస కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి క్వారీలలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోయ పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి దాదాపు 50-60 వలస కుటుంబాలు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఇక్కడ ఉన్నటువంటి వలస బతుకుల కష్టాలపై టీవీ9 స్పెషల్ స్టోరీ. విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో జీ కొండూరు మండలం లోయ పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నారు ఈ అడవి పుత్రులు. దాదాపు 50 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని ఒడిశా నుంచి వలసొచ్చిన గిరిజనులు ఇక్కడ క్వారీలో రక్తాన్ని చెమటగా మార్చి కొండలని పిండి చేస్తున్నారు. కానీ వీళ్ల బతుకులు మాత్రం ఇంకా ఆ బండరాళ్ల కిందే నలిగిపోతోంది. తాగడానికి నీళ్లు లేక తీవ్ర కష్టాలు పడుతున్నారు. పచ్చిగా కనిపిస్తున్న ఈ నీళ్లు నిత్యావసరాలకు వాడుకుంటున్నారు. వంటలకి కూడా ఇదే నీరు వాడటంతో చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు చర్మ వ్యాధులు, దద్దులతో నరకం అనుభవిస్తున్నారు. తమకు మంచినీళ్ళిచ్చే నాదుడే లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది నీళ్ళు కూడా బాగలేదు. మనం తానం చేస్తానికి అవుతుంది, బట్టలు కడుగుతానికి అవుతుంది. తాగటానికి ఒక ట్యాంకర్ ఏడు పెట్టాడు. ఒక 2 రోజు ఎంతమందికి ఒక ట్యాంకీ సరిపోతుందా? లేదు లేదు 3 రోజుకి ఒక ట్యాంకీ పెడితే అందరికి ఒక డబ్బా తీసుకుంటే అనుకో సరిపోతుంది. మళ్ళీ మిగతా రోజులు ఎటు వెళ్ళాలి మన నీళ్ళ కోసం? అది లేదు. ఇక్కడ వచ్చి మనకి చాలా ఇబ్బందిగా ఉండు. అసలు మనకి ఈ నీళ్ళు ఇక్కడ చూడండి ఎలాగ పచ్చగుని, ఈ నీళ్ళు ఆడుకునే పిల్లలకి కానీ పెద్దలకి చాలా దురదలు ఏదో ఒక వస్తూనే ఉంటాయి. కానీ తాగటానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఆడుకున్నాం, తాను చేస్తున్నాం, బట్టలు ఉతుకున్నాం, కానీ గిల్లి నీళ్ళు కూడా కడుగుతున్నాం ఇది నీళ్ళు. కానీ తాగటానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పదిహేనేళ్ల క్రితం ఇక్కడ ఒక చిన్న ప్రభుత్వ బడుండేది. భారీ వర్షానికి అది కూలిపోవడంతో ఈ వాళ్టికి కూడా దాన్ని పట్టించుకున్న నాదుడే కరువయ్యారంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న రేకుల షెడ్లో అంగన్వాడీ నడుస్తోంది. పిల్లలు చదువుకోవాలంటే రోజుకి 10 కిలోమీటర్లు ఆటోల్లో నరక యాతన పడుతూ గుంతల రోడ్లపైనే ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రవాణా ఖర్చులు భరించలేక సగం మంది పిల్లలు చదువు మానేసి మళ్లీ క్వారీ బాట పడుతున్నారు. ఇప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే ఈ గుంతల రోడ్డుపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఒరిస్సా నుంచి వచ్చి 30 సంవత్సరం అవుతుంది. 2000లో ఒక స్కూల్ ఉండేది, ఈజీఎస్ సామాజిక పాఠశాల. ముందు సామాజిక పాఠశాల ఉండేది, తర్వాత ఈజీఎస్, తర్వాత ఎన్ఆర్ఎస్టీసీ టైంలో ఒకసారి బత్యా వచ్చింది, అప్పుడు ఇది పడిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ ఇంకా స్కూల్ కట్టలేదు. ఇంకా పిల్లలు ఇప్పుడు ఇక్కడి నుంచి ఆటోలో గడ్డమడుగులు వెళ్తున్నారు. వాళ్ళకి ఒక 5 కిలోమీటర్ వెళ్ళాలా రావాలా, ఆటోలో అయితే కొద్దిగా ప్రాబ్లం. రోడ్డు సరిగా కూడా లేదు. అర్జెంట్ మాకు నైట్లో ఒక డెలివరీ పేషెంట్ ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు ఇక్కడ దారి లేదా సార్? అది హాస్పిటల్ వెళ్ళాలంతేకి అది ఏమో సంథింగ్ జరిగింది, ఎమర్జెన్సీ పని ఉంటే మాకు కరెక్ట్ దారి లేదా? అది చాలా బాధపడి వెళ్తున్నాను. ఎక్కడ స్కూల్ పాత స్కూల్ ఉంటాను, స్కూల్వి లేవు. అది అయింది. ప్లస్ అంగన్వాడీలో సార్, అంగన్వాడీ పిల్లలు ఉంటాను, ఒక 20 పిల్లలు ఉంటాను. అంగన్వాడీకి రూమ్ లేవు. అంగన్వాడీ టీచర్ ఉంటాను, మాత్రం రూమ్ లేదు సార్. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాల్లో తమని పట్టించుకున్న నాయకుడే లేరని చెప్తున్నారు. ఆధార్, ఓటర్ కార్డు ఉన్న వీరికి కుల ధృవీకరణ పత్రం మాత్రం అధికారులు జారీ చేయకపోవడంతో పింఛన్లు, ప్రభుత్వ పథకాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. గట్టిగా అడిగితే ఒడిశా పొమ్మంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాకు వెళ్తే మీరు ఎప్పుడో వలస వెళ్లారు, అక్కడే తీసుకోండి చెప్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో గిరిజనులు నలిగిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస వసతులు, ప్రభుత్వ పథకాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ గిరిపుత్రులు వేడుకుంటున్నారు.
ఎంఆర్ఓ గారు ఏం చెప్తానికి మాకు మీ ఒరిస్సా వెళ్ళి మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకురండి. ఒరిస్సా వెళ్తే నువ్వు ఎప్పుడు వెళ్ళింది మీకు ఎవరు మాకు తెలియదు, అట్లా వాళ్ళు మాకు ఎవరు అక్కడ ఒరిస్సాలో వెళ్తే అది సార్. ఏదన్నా అవసరం అయితే అంబులెన్స్ తొందరగా రావట్లేదు, అది ప్రాబ్లం సార్. మనకు ఈ స్కూల్ లేదు, పిల్లలకి బడి ఇక్కడ లేదు, లోపల వెళ్ళాలంటే గడ్డ మునిగి వెళ్ళాలి. పింఛన్ రావట్లేదు, ఇద్దరు భర్తలు చనిపోయి దాదాపు 15-16 సంవత్సరాలు అయినా కూడా వీళ్ళిద్దరికి పింఛన్ రావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కులం సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఇక్కడే పుట్టి పెరిగి మరి కులం సర్టిఫికేట్ ఎక్కడి నుంచి పుట్టియాలి సార్? మేము ఇక్కడే కదా మనకి రావాల్సింది, అదే సార్ మాకు ప్రాబ్లం. క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మనకి ఇవ్వలేదు, లేదు మనకి క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు. స్కూల్లో జాయిన్ చేసిన కూడా మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేవు, ఇది లేవు, అది లేవు, ఎలాగా మీరు అంటున్నారు. మనకేమో తెలియదండి, వాళ్ళు చేసి పెట్టాలి కదా. అందుకని నాకు పట్టించుకున్న వాళ్ళు ఉంటున్నారు, వస్తున్నారు, కానీ చేసి పెట్టాలి. రోడ్డు సౌకర్యం లేదు, హాస్పిటల్కి వెళ్ళాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కూడా లేదు, స్కూల్కు వెళ్ళాలన్నా దాదాపు 10 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో చదివించుకోవాలి, కానీ కనీసం మాకు ఇక్కడ కనీస సౌకర్యాలు అంటే స్కూల్ కానీ హాస్పిటల్ కానీ మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తే మాత్రం మాకు కొంత ఆసరాగా ఉంటుందని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వలస కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని మాకు సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం లేదు. అక్కడ ఒరిస్సా వెళ్తే మాత్రం ఇక్కడ వాళ్ళు కాదు, మీరు చాలా సంవత్సరాల క్రితం ఆంధ్రాకు తరలి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఇస్తారని ఒరిస్సా అధికారులు చెప్తున్నారు. ఇక్కడికి వస్తే మాత్రం మీ క్యాస్ట్ ఇక్కడ లేదు, మీరు ఒరిస్సాలో సర్టిఫికేట్ తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు అంటున్నారు. మాత్రం వలస కార్మికులు అంటున్నారు మా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే మాకు పెన్షన్ కూడా వస్తుందని మాత్రం వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. వీడియో జర్నలిస్ట్ అంజీతో శ్రీధర్, TV9 జీ కొండూరు లోయ ప్రాంతం.